ఈ సంఘటన కన్నూరులో జరిగింది. పిల్లలకు పాఠాలు చెప్పడానికి అనిల కన్నూరుకి వచ్చింది. ఈమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే ఇక్కడ కన్నూరులో ఆమె ఒక ఇంటి కోసం ఎదురుచూస్తుంది. అంతలో ఒక మంచి ఇల్లు కనిపించింది. వేరే వాళ్ళు చెప్పడంతో ఆమె ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఆమెకి ఒక పాపు, ఒక బాబు ఉన్నారు. ఈమె ఉదయం 9 గంటలకు పోవడం, సాయంత్రం 5 గంటలకు రావడం ఈమె డ్యూటీ. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్‌లో పనిచేస్తుంది కాబట్టి ఈమెకు తక్కువ టైం దొరుకుతుంది ఇంటి దగ్గర. ఈ తక్కువ టైంలో ఇంటికొచ్చిన తర్వాత ఈమె ఉన్న ఇంటి యజమాని కొడుకు బేటీ జోసెఫ్ అనిల పట్ల జోసెఫ్ అసభ్యపరంగా ప్రవర్తించేవాడు. చాలా నీచంగా చూసేవాడు. కానీ ఆమెకు ఇల్లు మంచిగుందిలే, వీడేంది సైకోవాడు అన్నట్టు పెద్దగా పట్టించుకోలేదు. అయితే జోసెఫ్ కన్ను అనిల మీద పడింది. అయితే జోసెఫ్‌కి పెళ్ళి అయ్యలేదు. అనిల చూడడానికి సౌందర్యంగా, సంప్రదాయంగా చాలా మంచిగుండేది. వయసు పరంగా 33 సంవత్సరాలున్న వయసమ్మాయిలా ఉండేది. దాంతో మనవడు కన్ను ఈమెపై పడింది. ఏదో విధంగా ఈమెని లొంగదీసుకోవాలని ఈమెపై మనసు పారేసుకున్నాడు. దాంతో అక్కడ ఇంటిలోకి టైం దొరికితే చాలు ఆమె ఇంట్లోకి దొరపడి, అంటే మీకు ఏ విధంగా సహాయపడాలి అని ఆ విధంగా, ఈ విధంగా చెప్పేవాడు. కానీ అనిల పెద్దగా పట్టించుకునేది కాదు. జోసెఫ్ రోజు రోజుకి ప్రవర్తన మారిపోతూ వచ్చింది. దాంతో ఒకరోజు తెగించి ఆమెను అడిగేశాడు. అందుకు అనిల ఇంట్లో ఉన్న ఆమె చెప్పు తీసుకొని కొట్టడంతో జోసెఫ్ తనపై కోపం పెంచుకున్నాడు. అయితే కోపం పెంచుకొని ఒక వారం రోజులు ఆమెని ఏ విధంగా కూడా సతాయించలేదు. తన పని తను చేసుకున్నాడు. అయితే జోసెఫ్‌కి కోపం పెరిగిపోయింది. ఒక క్రూరమృగంలా తయారైపోయాడు. అయితే ఒకరోజు ఆ ఎవర్లేని సమయం చూసి బలవంతంగా ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. చంపే ప్రయత్నం మొదటగా చంపడానికి ట్రై చేయలేదు. అయితే మొదటగా ఆమెని బలవంతంగా అతడి కోరిక తీర్చుకోవాలని చూశాడు. అయితే అనిల చాలా విధంగా చెప్పి ఇది కరెక్ట్ కాదు, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని అని అనిల చెప్పింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నీ మీద కేసు పెడతాను అని అన్నది. కానీ జోసెఫ్ భయపడలేదు. నాకు చాలా మంది సపోర్ట్ ఉంది, నన్ను నువ్వు ఏం చేయలేవు, నేను చెప్పినది విని నాకు లొంగిపో, నా కోరిక తీర్చు అని జోసెఫ్ అనిలని సతాయించాడు. అప్పుడు కోపంతో అనిల జోసెఫ్ వాళ్ళ నాన్న అమ్మలకు చెప్పింది. దాంతో జోసెఫ్ని అసహించుకొని వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చెప్పుతో కొట్టడం జరిగింది. దాంతో జోసెఫ్కి ఆ కాస్త కోపం రెట్టింపైపోయింది. దానికి సందు చూసుకొని ఒకరోజు ఎవరు లేని సమయంలో రాత్రి 9:45 అక్కడికి వెళ్ళి ఆమెని వెనక ముందర చూడకుండా పడుకున్న మంచంలోనే కత్తితో పొడిచి పరారైపోయాడు. ఉదయం లేచి చూస్తే ఆమె శవమై కనిపించింది. కొడుకు, తల్లి వాళ్ళ గల్లీలో అందరు పిలిచి చూస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు ఇలా చేశాడా అని ఆ గల్లీలో అందరు తెలిసింది. అప్పుడు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఈ విషయం గురించి క్లియర్గా తెలుసుకొని అప్పుడు ఆ వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు నిజాలు చెప్పాడు. చూడండి, ఒక ఆమె ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ స్కూల్ చెప్పడానికి వెళ్తే ఇలా ప్రవర్తించాడు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియవచ్చండి.